ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. ఎందుకంటే ఇదంతా మీ సపోర్టేనండి. మీ సపోర్ట్ లేకపోతే నేను రీచ్ అవ్వలేను. నేనైతే లాస్ట్ మంత్ 18కి నా ఇంట్రడక్షన్ వీడియో నేను షేర్ చేశాను. దిస్ మంత్ 18కి 1 మంత్ అవుతుందండి. ఈ 1 మంత్లోనే మన 1000 సబ్స్క్రైబర్స్ మనం ఎలా రీచ్ అయ్యామంటే, నేనైతే ఎక్కువగా ఫోకస్ చేసింది షార్ట్స్ మీద ఫోకస్ చేశానండి. నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ చూశాను. డైలీ మనం షార్ట్స్ కానీ పోస్ట్ చేస్తే మన షార్ట్స్లో ఉన్న కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబర్స్ మనకి రీచ్ అవుతారని నేను చూశాను. సో నేను డైలీ కూడా నేను అలాగే షార్ట్స్ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. సో ఈ లాస్ట్ డే కంటే నిన్నటికి నాకు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. అయితే నేను ఛానల్ క్రియేట్ చేసి 2014 అండి. అప్పటి నుంచి ఏదో ఒక ఛానల్ క్రియేట్ చేశానే కానీ ఎప్పుడు కూడా యూట్యూబ్లో నేను యాక్టివ్గా లేను. సో డెడికేటెడ్గా నేను వర్క్ చేయలేదు. సో నా ఆఫీస్ వర్క్స్లో అలాగా నేను బిజీగా ఉండడం వల్ల నేను లాస్ట్ మంత్ నా ఇంట్రడక్షన్ వీడియోతో నా ఛానల్ నేను డెడికేటెడ్గా నేను స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి నా ఇంట్రడక్షన్ వీడియో కూడా నేను లాస్ట్ మంత్ నేను 16th to 18th మధ్యలో నేను పోస్ట్ చేశాను. సో డైలీ నేను షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. మీ దయ వల్ల, కేవలం మీ సపోర్ట్ వల్ల నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలన్నా, మానిటైజేషన్కి రీచ్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అనేవి చాలా అవసరం. సో ప్రస్తుతానికి మనమైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. 4000 వాచ్ అవర్స్ కానీ 3 మిలియన్ ఆర్ 10 మిలియన్ వ్యూస్ కానీ రీచ్ అవ్వాలి. సో త్వరలో నా ఛానల్ వ్యూస్ అలాగే 4000 అవర్స్ కూడా రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు చాలా అవసరం. యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించాలి అనే ఒక ఎయిమ్ ఎవరికైనా ఉంటే మాత్రం బిగినర్స్కి నేను చెప్తున్నాను. నేను ఒక బిగినర్నే కాబట్టి సేమ్ నాలాంటి సిచ్యువేషనే వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నానండి. బిగినర్స్ అయితే మాత్రం డైలీ ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని అవర్స్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేది మనం కాన్సన్ట్రేట్ చేయకూడదు. డైలీ అండి షార్ట్స్ మాత్రం డైలీ 5 షార్ట్స్ అయితే పోస్ట్ చేయండి. వాళ్ళు షార్ట్స్ ద్వారా వచ్చే వాచ్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయరు. ఓన్లీ మనం ఏదైతే లాంగ్ వీడియోస్ అంటే ఒక 5 మినిట్స్ వీడియోనైనా మనం పోస్ట్ చేస్తూ ఉండాలి. వీక్లీ వన్స్ కానీ ఒక వీక్లీ ట్వైస్ కానీ లాంగ్ వీడియోస్ 5 to 10 మినిట్స్, 15 to అంటే వాటెవర్ అంటే 5 మినిట్స్ అబోవ్ వీడియోస్ మనం పోస్ట్ చేసి ఆ వీడియోస్కి వచ్చే వాచ్ టైం మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారండి. షార్ట్స్ ద్వారా వచ్చే వాచ్ టైము యూట్యూబ్ మానిటైజేషన్కి మాత్రం ఏమాత్రం యూజ్ అవ్వదు. ఇది మాత్రం మెయిన్గా నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే షార్ట్స్ ద్వారా మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలంటే ఏం చేయాలంటే వ్యూస్ అయితే ఉండాలండి. 3 మిలియన్ to 10 మిలియన్ వ్యూస్ మనకి షార్ట్స్ ద్వారా రావాలి. ఎప్పుడైతే 3 మిలియన్ వ్యూస్ వస్తాయో మనకి 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి 3 మిలియన్ వ్యూస్ మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో మనకి మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. కానీ అయితే ఫ్యాన్స్ ఫండ్ అనేది అది ఎనేబుల్ అవుతుంది. ఫ్యాన్స్ ఎవరైనా మన కంటెంట్ నచ్చి మన షార్ట్స్ నచ్చి ఎవరైనా మనకి ఫండ్ ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారంటే దానికి ఎనేబుల్ అవుతుంది. కానీ యూట్యూబ్ ద్వారా యాడ్స్ కానీ ఏవైనా రన్ అవ్వాలంటే మాత్రం 4000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వాల్సిందే, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాల్సిందే. అయితే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది, 4000 వాచ్ అవర్స్ ఇంకా రీచ్ అవ్వాలండి, 10 మిలియన్ షార్ట్ వ్యూస్ రీచ్ అవ్వాలి. సో ఇదంతా కూడా మీ సపోర్టే నాకు కావాలి. మీ సపోర్ట్ లేకపోతే నేను చేయలేను. కనుక 1 మంత్లో 1000 సబ్స్క్రైబర్స్ రావడం అంటే అంత ఈజీ కాదండి. ఒక యూట్యూబ్ క్రియేటర్గా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదో మనం ఎలాంటి పడితే అలాంటి వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఎవరు చూడరు, దానివల్ల మనకి ఏమాత్రం యూజ్ ఉండదు. కనుక థంబ్నెయిల్ చూడగానే వీడియో చూడాలనే ఇంట్రెస్ట్ రావాలండి. సో నేను ఇదైతే చెప్పదలుచుకున్నాను. నా 1000 సబ్స్క్రైబర్స్ జర్నీ అయితే మాత్రం షార్ట్స్ అండి మెయిన్. నేను డైలీ షార్ట్స్, మార్నింగ్ ఒక 3 షార్ట్స్, ఈవినింగ్ ఒక 3 షార్ట్స్, 3 షార్ట్స్ డైలీ పోస్ట్ చేసేదాన్ని. మంచి సబ్స్క్రైబర్స్ కూడా నేను షార్ట్స్ ద్వారానే రీచ్ అయ్యానండి.
కనుక బిగినర్స్ అందరికీ మెయిన్ షార్ట్స్ మీద ఫోకస్ చేయండి. సబ్స్క్రైబర్స్ కావాలి అంటే, వాచ్ టైం 4000 వాచ్ టైం కావాలి అంటే లాంగ్ వీడియోస్ మనం పోస్ట్ చేయాలి, వాటికి మనకి వ్యూస్ రావాలి. ఎట్ ది టైం షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలి అంటే షార్ట్స్కి 3 million to 10 million వ్యూస్ అనేది మనకి ఉండాలండి. సో అప్పుడే మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది. సో ఫస్ట్ మైల్ స్టోన్ అంటే 50% నేనైతే రీచ్ అయ్యాను. మిగతా 50% కూడా నేను రీచ్ అవుతానని త్వరలో నేను అనుకుంటున్నానండి. మీ బ్లెస్సింగ్స్ కావాలి, అలాగే మీరు నా వీడియోస్ని సపోర్ట్ చేయాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడు, థ్యాంక్స్ చెప్పమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ చెప్పు రేయాన్షు. చూడు ఇలా చూడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. థ్యాంక్స్ అండి. ఇదా మీకు షార్ట్స్లో కనిపిస్తాడు కదా మా అబ్బాయి, వీడే రేయాన్ష్. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా రేయాన్ష్ తరఫున కూడా